అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినాడని రాజశేఖర రెడ్డి అని చెప్తాండే ఎప్పుడు అసెంబ్లీలో. అది మాకు ఫిక్స్ అయింది. ఈ సామెత ఈడ కోడ్ చేయొచ్చు, ఈడ పనికొచ్చాది. షర్మిలమ్మ సునీతమ్మ కలిసి చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. ఎవరి దగ్గరికి? చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వినారు. పోయి అన్నా మా ఆయన నాకు అన్యాయం చేసినాడు, మాకు న్యాయం చెయ్యన్నా అని వినారంట. షర్మిలమ్మ చెప్తాంది. చంద్రబాబు నాయుడు అనేటోడు చంద్రబాబు నాయుడు గారికి ఒక చెల్లెలుందన్న సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇంకా చెప్పండి ఎవరో చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలుందన్న సత్యమే ప్రపంచానికి తెలియదు. ఇదిగో నా చెల్లెలు షర్మిలమ్మ, నేను వదిలిన రామబాణం లాంటిది, నా చెల్లెలు రాజశేఖర రెడ్డి కూతురు అని చెప్పి సమాజానికి పరిచయం చేసి చాలా అనుబంధంగా ప్రేమగా ఉండి తండ్రి యొక్క ఆస్తిలో భాగాన్ని పంచి అడిగినప్పుడల్లా కోట్ల రూపాయలు 236 కోట్లు డబ్బులు ఇచ్చి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడితే, ఇంత మానహీనంగా ఆయన మాట్లాడితే ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి మీ పేరెత్తలే ఆయన. కారణం సంస్కారం అమ్మా. నా చెల్లెలు నేను బజార్లో మాట్లాడితే అది నాకే కదా అవమానం అనుకున్నాడు ఆయన. సంస్కారవంతుడు. ఒక్క మాట మాట్లాడలే. మీరు ఒకేసారి 100 ఈటలు తీసుకొని మనసును ఛిద్రం చేసినారు ఆయన్ను. చంద్రబాబు నాయుడు నేను అడుగుతానా, తల్లికి సాయం చేయలే, చెల్లికి మోసం చేసినాడని మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీ చెల్లెలు ఎవరో సమాజానికి తెలుసునా? జనరల్గా యాడైనా ఇప్పుడు నేనుండా, మా అన్న ఎవరో నాకు తెలుసు, మా యొక్క అమెరికాలో ఉంది తెలుసు, నా బిడ్డలు ఎవరో తెలుసు, నేను ఒక ఎమ్మెల్యే ప్రొద్దుటూరు ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఎవరో, వాళ్ళ అమ్మ ఎవరో, తమ్ముడు ఎవరో, చిన్న ఆయన ఎవరో తెలియాలా? చంద్రబాబు నాయుడు చెల్లెలు ఎవరో తెలియాలా? నీ చెల్లెలు సమాజానికి తెలియదే. చంద్రబాబు నాయుడుకి ఒక చెల్లెలు ఉంది, ప్రపంచానికి తెలియదు. చంద్రబాబు నాయుడుకి ఒక తమ్ముడు ఉన్నాడు, సమాజానికి అందరికీ తెలుసు. ఆయన ఎట్లా బతికింది, ఎట్లా చచ్చిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు చెల్లెలకు ఇంత కూడా సహాయం చెయ్యకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, చెల్లెలు ఎవరో కూడా ప్రపంచానికి చెప్పకుండా ఉండే మనిషి దగ్గరికి పోయి, మా అన్న నాకు అన్యాయం చేసినాడు, సాయం చేయని చెప్పి ఆ మనిషిని అడిగితే ఇప్పుడు నేను చెప్పిన సామెత నెట్టు ఉంటుంది. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులా అన్నట్టు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడుకు కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా? చెల్లెలని, తమ్ముడని, బావమర్దని, బావమర్ది పిల్లలని ఉందే? నీకు అట్లుంటే కన్నా నువ్వు హరికృష్ణకు అన్యాయం చేస్తాడా? హరికృష్ణ పిల్లలకు అన్యాయం చేస్తాడా? సడుగుళ్ళకు అన్యాయం చేస్తాడా? దగ్గుపాటికి మరొకరికి మొత్తం కుటుంబ వ్యవస్థలో ఎవరైతే బామర్దులు, తమ్ముళ్ళు, చెల్లెలు మొత్తం అందరికీ మోసం చేసినాడు. సొంతం బామర్దులకు, సొంతం తమ్మునికి, చెల్లెలకు మోసం చేసిన చంద్రబాబు నాయుడు షర్మిలమ్మకు, సునీతమ్మకు న్యాయం చేస్తాడా? నట్టి నడేట్లకి తీసుకుపోయి, బాగా తూకమేసినట్టు నట్టి నడేట్లకి తీసుకుపోయి గబక్కన ముంచుతాడు మీ ఇద్దరిని. ఒకనాటికి ఇది జరిగి తీరుతాది, మతికి పెట్టుకోండి. షర్మిలమ్మను, సునీతమ్మను నట్టి నడేట్లో ముంచకపోతే చంద్రబాబు నాయుడు నన్ను అడగండి. ఇంతమందిని మోసం చేసిన, 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన, తన బావమర్దులను, సడుగులను, చెల్లెలను, తమ్ములను మోసం చేసిన ఆయనకు షర్మిలమ్మను, సునీతమ్మను మోసం చేసేది, నట్టేట్లో ముంచేది ఒక లెక్కన? టిట్ ఫర్ టాట్. చిట్ట చివరికి మీకు జరిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయి భంగపాటు జరిగి మీ అన్న దగ్గరికి మీరు చేస్తారు. నాటికి అన్నా తప్పయింది, పశ్చాత్తాపడతానాం, ప్రాయచిత్తంతో వచ్చినామని చెప్పి తిరిగి మళ్ళా మీ అన్న దగ్గరికి, వదిన దగ్గరికే ఒకనాటికి మీరు చేరకపోతే నన్ను అడుగు తల్లి.